హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే గార్డెన్ చూద్దాం రండి. ఇది మా రూమ్కి దగ్గరలోనే ఉంది గార్డెను. మేము డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి తర్వాత రూమ్కి అయితే వెళ్తాము. ఇలాగ కట్టున్నారు పార్కులో వాళ్ళు షోకు. అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని బరాద్ అంటారు. వాటర్ చల్లగా వస్తాయి. బెంచీలు కూర్చునేదానికి అవి. గార్డెన్ అయితే పచ్చగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అలా ఉంది. మన బస్ స్టాప్లో వేసినట్టు వేసుంటారు బెంచీలు కూర్చునేదానికి. వర్షం అయిపడితే అందులో కూర్చుంటారు. చూసేదానికైతే బాగానే ఉంది. అక్కడ బ్లూ కలర్ కానొస్తుంది కదా, దాంట్లో వాటర్ పడతారు పిల్లకాయలు మునిగేదానికి. ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉంది, అది చూపిస్తాను. అవన్నీ అయితే మనకు ఖర్జూరపు చెట్లు. ఇది కాస్తాయి కానీ అంత టేస్ట్ ఉండవు. ఈ పార్కులో ఉండవు కదా, వాళ్ళు కువైట్ వాళ్ళు సొంతంగా పెంచుకునేవి అయితే వాటికి ఎరువులు అవి బాగా వేస్తారు. అవి బాగుంటాయి టేస్ట్. ఇవి అయితే టేస్ట్ ఏమి ఉండవు. మన ఇంటి దగ్గర ఈతకాయలు ఎలాగ ఉంటాయో దాని మీద కొద్దిగా సైజు పెద్దవి ఉంటాయి. తినేదానికి కూడా అంత టేస్ట్ ఉండవు. మేము కూర్చునే ప్లేస్ అయితే అదేనో. మా ఫ్రెండ్స్ అంతా వచ్చి మాకు క్రికెట్ ఆడే గ్రౌండ్ కూడా ఈ పార్క్ గార్డెన్ పక్కనే ఉంటుంది. మ్యాచ్ ఆడేసి ఈ గార్డెన్లో కూర్చుంటాము. అవి వచ్చేసి రూము ఆర్ఎస్ ఉండేదానికి, అంటే ఈ గార్డెన్ చూసుకునేదానికి, వాటరింగ్ చేసేదానికి కానీ, లైట్స్ ఆన్ చేసి ఆఫ్ చేసేదానికి కానీ అతనికి ఆర్ఎస్ కదే. ఆర్ఎస్ అని అతను ఉంటాడు. అవి వచ్చేసి ఎండకు నీడగా ఉంటుందని వేస్తారు. అవి అక్కడ ఎదురుగా కానొస్తుంది కదా మెస్ అవి కట్టేసి, అది వచ్చేసి వీళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు అరబీ వాళ్ళ పిల్లకాయలు. అది గార్డెన్లో ఒక సైడ్ కట్టారు. ఇది వచ్చేసి చిన్నపిల్లకాయలు ఆడుకునేది. చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు వాటిల్లో. వీళ్ళకైతే ఫ్రైడే సెలవు ఉంటుంది, అంటే గురువారం నైటు శుక్రవారం వాళ్ళు వచ్చి ఆడుకుంటారు. అవి కానొస్తున్నాయి కదా, అవి ఏ చెట్లు కాదు. ఆడ ఎదురుగా పెద్ద చెట్టు కానొస్తుంది కదా, అది రేగి చెట్టు అండి. ఆ పక్కన ఇంకో చెట్టు కానొస్తుంది కదా, అది వచ్చేసి మనకు సీమ చింతకాయ అంటారు కదా, ఆ చెట్టు అండి అది. ఇప్పుడు మనకు కనిపించేది. అవి వచ్చేసి వాష్రూమ్స్ అండి. వాష్రూమ్స్ అవి. నేను చెప్పాను కదా వాటర్ అవి పడతాయి, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుందని. అదే ఆ గార్డెన్లో అంతా ఒక సైడ్గా కట్టేసి ఉండరు. అది వాటికైతే వాటర్ పడతాడు. పెద్ద ఆర్చి లాగా కట్టారు అవి ఉండేదానికి. అవి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మై ఛానల్.